ఒక సాధారణమైన ఆవిడ, ఎప్పుడూ ఈ మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుంచి ఏది సాధించాలన్నా కష్టపడే సాధించాలి, కష్టపడింది లైఫ్లో ఏది ఉండదు అని వాళ్ళ అమ్మా నాన్నల నుంచి వింటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ పెళ్ళైన తర్వాత కూడా కష్టాలే, హస్బెండ్తోని కూడా కష్టాలే. ఈ మిడిల్ క్లాస్ ఆవిడకి ఒక రోజు విసిగెత్తిపోయింది. జీవితం ఇంతేనా, ఇలాగే కష్టపడుతూ బతకాలా, లైఫ్ని మార్చుకునే అవకాశం లేదా అని. అప్పుడు ఆవిడ ఒక పుస్తకం చదివారు. ఈ పుస్తకం ఆవిడ జీవితం మార్చేయడమే కాదు, ఆవిడ ఒక స్పెషల్ టెక్నిక్ని కనుక్కున్నారు. ఈ స్పెషల్ టెక్నిక్ని తన జీవితంలో ట్రై చేసి చాలా విజయాలు ఆవిడ సాధించారు. ఈ టెక్నిక్ ఏంటో తెలుసా అండి? స్పెక్ టెక్నిక్. ఈవిడ పేరేంటో తెలుసా? హెలెన్ హ్యాడ్సన్. సో హెలెన్ హ్యాడ్సన్ ఈ టెక్నిక్ని వాడి ఒకటి కాదు, రెండు కాదండి, 1000 కంటెస్ట్లో ఆవిడ పాల్గొని ప్రతి దాంట్లో ఆవిడే గెలిచారనమాట. సో ఈ టెక్నిక్ మరి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారా? ఈ టెక్నిక్ నేను మా కమ్యూనిటీలో అందరికీ నేర్పించడమే కాదు, నేను కూడా ఫాలో అవుతాను. ఈ టెక్నిక్ ని స్పెక్ టెక్నిక్ అంటారు. స్పెక్. ఎస్ అంటే ఏంటి? సెలెక్ట్ ఇట్. అంటే మీ కోరికని కరెక్ట్ గా ఎంచుకోండి. నంబర్లతోని జరిగితే ఎలా ఉంటుందో ఆ నంబర్లతోని మెన్షన్ చేయండి. ఎంత స్పెసిఫిక్ గా ఉంటే కోరిక, ఎంత క్లియర్ గా క్లారిటీగా ఉంటే అంత ఈజీగా మనం దాన్ని మన మైండ్ లో రిజిస్టర్ చేసుకోగలుగుతాం. బ్రెయిన్ నీడ్స్ క్లారిటీ. సో గోల్ కి కోరికకి అదే తేడా. మనం కోరుకుంటాం, ఎన్నో కోరుకుంటాం, కానీ దేన్నైతే క్లియర్ గా నంబర్లతో మెన్షన్ చేస్తామో దాన్ని క్లియర్ గోల్, క్లారిటీ అంటారు. రెండవది పి, ప్రొజెక్టెడ్. అంటే విజువలైజ్ చేసుకోండి. తను ప్రతి కంటెస్ట్, ప్రతి పందెం లోపల పాల్గొనే ముందు తను గెలిస్తే ఎలా ఉంటుంది, అందరూ ఎలా చప్పట్లు కొడతారు, తన చేతికి ఆ ట్రోఫీ వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ప్రతిసారి ఆవిడ ఊహించుకొని వెళ్ళేదంట. సో ఇలా ఊహించుకోవడం వల్ల ప్రతిసారి విజయం ఆవిడ సొంతమే అయింది. సో విజువలైజేషన్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ టు రీవైర్ యువర్ బ్రెయిన్. దెన్ ఈ అంటే ఎక్స్పెక్టెడ్. అంటే ఆశించడం కాకుండా, జరుగుతుందో జరగదో అని ఆశించడం కాకుండా, ఖచ్చితంగా నాకు ముందో వెనకాల జరిగిపోయింది అని ఎక్స్పెక్ట్ చేసి అనుకోవాలని చెప్పింది. అండ్ లాస్ట్ కలెక్టెడ్. తనకి వచ్చినప్పుడు ఏదైనా అవకాశం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి వితౌట్ యాక్షన్ దెర్ ఇస్ నో లా ఆఫ్ అట్రాక్షన్. సో తన వైపు తన ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉండేది. ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేస్తారో అప్పుడే విశ్వం దానికి రివార్డ్ ఇస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ డే డ్రీమింగ్. ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని సన్నబడాలి అని కాదు. దాని వంతు మీరు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తారో మీకు రిజల్ట్స్ కనబడతాయి. సో ఈ స్పెక్ టెక్నిక్ ని వాడి ఆవిడ లైఫ్ లో ఎన్నో విజయాలు సాధించారు హెలెన్ హ్యాడ్సన్. సో మీకు కూడా ఈ స్పెక్ టెక్నిక్ ఫాలో అవుతారంటే కింద కమెంట్ సెక్షన్ లో SPEC స్పెక్ టెక్నిక్ అనేసి టైప్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్.